ఎంతని చెప్పాలి ఏమని చెప్పాలి ఈయనగా నకల పాలు చేసినట్టే అయ్యింది పొర్రి రైతన్నల పరిస్థితి. మొంత తుఫాన్ దెబ్బ గట్టినే కొట్టింది. ఎటు చూసినా తడిచిపోయిన వడ్లు మునిగిపోయిన పంటలు మస్తు ఘోరంగా ఉన్నది. అందుకే ఎంటనే రంగంలోకి దిగిర్రు సర్కారోళ్ళు. సీఎం సారే బండేసుకొని బయలుదేరిండు. చూడుర్రి మీరే. ముంచుతుంది అని చెప్పిండ్రు అన్నట్టుగానే రానే వచ్చింది, ముంచనే ముంచింది. మోంతా తుఫాను దెబ్బకు రైతన్నల రెక్కల కష్టం అంతా గంగల కలిసింది. రేపో మాపో పంట చేతికొత్తది అనుకుంటున్న టైంలో అరటి తోటలు మొదలంట కూలిపడ్డాయి. వరి చేన్లు ఏనుగులు దొక్కినట్టు భూమికి అణిగింది. పత్తి చేన్లు పనికి రాకుండా పోయినాయి. ఏం దిక్కురా భగవంతుడా అని అన్నదాతలు తల్లడిల్లుతాండ్రు. గోదావరి జిల్లాల పొంచి 1000 ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. కన్న బిడ్డలోలే పెంచుకున్న పంటలు కండ్ల ముంగట్నే నాశనమయ్యేటాలకు రైతన్నలు కండ్ల నీళ్లు పెట్టుకునే కథ అవుతాంది. ఇక అటు మంగళవారం నడిజాము రాత్రే తుఫాను తీరం దాటింది. వాయుగుండం లెక్క మారి నిమ్మలంగా చల్లబడుతున్నదట. అందుకే సీఎం బాబు సారు కోనసీమ దిక్కు గాలి మోటార్ ఎక్కిపోయి అంతట తిరిగి చూసిండు. ఇప్పటికే ఎక్కడెక్కడ ఎంతెంత పంట పాడైంది ఏం కథ అనేది జల్దిగా లెక్క తేల్చాలని ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండట. రైతన్నలను అన్ని తీర్లు ఆదుకునే ఎగురం చేస్తున్నారట. ఇక గాలి మోటార్ల తిరుగుడే కాదు, అటు వెనక బండి ఎక్కిపోయి దెబ్బతిన్న చేన్లు చెలకలను తానే కండ్లారా చూసిండు. రైతుల ఆపది సాపతి అడిగి తెలుసుకున్నాడు. ధైర్యం చెప్పిండు. జరిగిన తప్ప ఏంటంటే మీలో కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రాబోయే రోజుల్లో మేలోనే ఇస్తామని మే 15 ఇచ్చినప్పుడు క్రాప్ ఎప్పుడు బాగుండదు. ఇంకో దిక్కు తెలంగాణలో సుత మోంతా తుఫాను దెబ్బ గట్టిగానే పడ్డది. గాలి వానలకు వరి చేన్లు ఆగమాగమైనాయి. కళ్ళాల పొంచి ఆరబోసిన వడ్లు గంగల కలిసినాయి. లాభో దిబోం అంటున్నారు రైతన్నలు. ఏపీల సుత కొన్ని జాగల్లో మార్కెట్ల పొంచి ఆరబోసిన ధాన్యము అట్లనే గంగల కాల్చింది. తడిసిన గింజలను చూసి రైతన్నలు దుఃఖం ఆపుకోలేక వలవలమని శోకం కట్టి ఎడుతుండ్రు. ఏం కర్మ వచ్చింది సార్, మాకు ఏం బాధ సార్. కూడి తినకుండా కష్టపడి పండించుకొని రైతు పండించేసి ఏం లాభం ఉంది సార్. ఈ బాధ. 2 రాష్ట్రాల మీద తుఫాను దెబ్బ దబాయించి పడ్డది. మరిగా నష్టపోయిన రైతాంగాన్ని ఎట్లా ఒడ్డున పడేస్తారో ఎట్లా ఆదుకుంటారో ఏమో చూడాలి. అగో ఇగో అన్నట్టు కాకుండా చేసే సాయం ఏదో జర జప్పున చెయ్యిరు సార్లు అని అడుగుతారు అన్నదాతలు. ఇరిగిపడ్డ చెట్లు, మునిగిపోయిన ఇండ్లు, కూలవడ్డ కరెంటు స్తంభాలు గిట్లా అల్లా కల్లోలం చేసింది మొంతా తుఫాను. వానలు వరదలతోని పబ్లిక్ ఆగమాగమయ్యారు. ఊరు ఏరు ఏకమైనట్టే ఉన్నది. చూస్తుంటే జిల్లాల పొంటి చిన్నగా లేదు గోస. పాన్రి ఒక్కసారి అట్లట్లా పోయి చూసొద్దాం. చూడర్రే, ఎట్టు చూసినా వానలు వరదలతోని ఆగమాగమైండ్రు పబ్లిక్. కట్టు బట్టలతోని కొంప గోడ అన్ని ఇడిచిపెట్టిపోయే కథ అయింది. వంపు జాగలలో ఉండేటోళ్లను సర్కారోళ్ళు ముందుగానే దూరం తీసుకుపోయిండ్రు. సర్కారు బడులల్లో అన్ని సౌలతులు చేసి పబ్లిక్ ను అక్కడనే ఉంచిండ్రు. ఆఫీసర్లు లీడర్లు అందరిని ఎత్తికోసి చెయ్యేసి వంటలు వండిచ్చిండ్రు. ఆకలి బాధ లేకుండా అయితే చూసిండ్రు. గిట్లనే అమలాపురం దిక్కున్న అల్లవరం మండలం ఓడల రేవు కాడ వరద బాధితులతోని మాట ముచ్చట్లు చేసిండు సీఎం సారు. ఇప్పటి పూర్తికి ఖర్చుల మందం ఓ 3000 రూపాయలు ఉప్పులు పప్పులు సౌదాలన్నీ పంచిపెట్టిండు. ఎవరేం ఫికర్ చేసే అవసరం లేదు, మేము ఉన్నామని ధైర్యం చెప్పిండు ముఖ్యమంత్రి. అన్నీ కూడా ఏవైతే మనకు ఉండింది 2-3 రోజులు ఇక్కడికి వచ్చారు వాళ్ళకి 3000 రూపాయలు బియ్యం నిత్యావసర వస్తువులు ఇచ్చి పంపిస్తున్నాం. ఇక్కడుండే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి. 3-4 రోజులు వేటకు పోలేదు. అందుకే 50 కేజీల బియ్యం వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకు కూడా ఇస్తున్నాం. అదే మరి చేనేత కార్మికులకి మత్స్య కార్మికులకి అదనంగా 50 కేజీలు ఇస్తున్నాం. ఇక శాన దిక్కుల్లో వాగులు వంకలు బొంగి పొరులుతుండేటాలకు బాటలు బందై రాకపోకలకు మస్తు తిప్పలైంది. గుంటూరు ప్రకాశం జిల్లాల పోంటి వాడలన్నీ మునిగినాయి. ఇండ్లకు వరద నీళ్లు చేరటాలకు పబ్లిక్ అరిగోసపడతాండ్రు. ఈదురుగాలులు దాబాయించి కొట్టేటాలకు పెద్ద పెద్ద చెట్లు రోడ్ల మీదనే కూలిపడ్డాయి. కొన్ని జాగాల్లో వాగులు వంకల పొంటి సాహసాలు చేయనికి పోయిన వాళ్ళను తాళ్ళేసి బయటికి ఇగ్గుకొచ్చిండ్రు. మరి వద్దు వద్దంటే కూడా ఏంటికి పోతాండ్రో ఏమో వాగుల పొంటి జనాలు. ఎతోనికి ఎతైతే కథోనికి కథ అయింది అన్నట్టు ఓ దిక్కు వరదలు చేయంగా అంత అరిగోసపడుతుంటే కొంతమంది మాత్రం ఇదే కరెక్ట్ టైం అన్నట్టు చేపల వేటకు పోతుండ్రు. ప్రకాశం జిల్లా కందుకూరు దిక్కు ఉప్పు చెరువు మత్తడి బారుతాంది. చేపలు రోడ్ల మీదకి వచ్చినాయట. ఓ ఇక పబ్లిక్ అంతా ఎగబడ్డరు. దొరికినట్టు బత్తాలను లేచుకొని ఇంటికి కొండపోయినరు. తెలంగాణలో సుత వాగులు వంకలు ఇరగబడి పారుతున్నాయి. ప్రాజెక్టులు గేట్లు ఎత్తుకున్నాయి. ఏమైనా మబ్బులన్నీ పోయి మళ్ళా ఎప్పటి తీరుగా కావాలంటే ఇంకో 2-3 వద్దులు పట్టేటట్టే కొడుతుంది.
మరి ఇక ఏం చేస్తాడో వానదేవుడు గాని తుఫాను చేయబట్టి చలికాలంలో కూడా గట్టిగానే జాపరిస్తాడు. వాన పడ్డా వరదలొచ్చినా కొట్టుకపోయినా ఏమైనా సరే జూబ్లీ హిల్స్లో ఎలక్షన్ల ప్రచారం మాత్రం ఆగొద్దు అన్నట్టే ఉన్నది ఇప్పుడు పార్టీల వ్యవహారం. ఓట్లేసే కార్యానికి ఇంకా 10 దినాలే ఉన్నది. అందుకే పెద్ద లీడర్లంతా రంగంలోకి దిగుతుర్రట, ఎత్తుకు పై ఎత్తులేస్తుర్రట. మరి ఏమేమి నడుస్తున్నదో చూద్దాం పార్రా సరే. పట్నంలో బుధారం పొద్దెల్ల చిటుకు పుట్టుకు వాననే ఉన్నది. అందుకే ఇక జూబ్లీ హిల్స్ ప్రచారంలో బస్తీల పోంటి తిరుగుడు కాకుండా ఆఫీసులలో ఊకొని ముచ్చట్లు దంచిండ్రు లీడర్ సాబులు. ఓ దిక్కు చేయి పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు, అటు పువ్వు పార్టీ వాళ్ళు గట్టిగానే దుబ్బెత్తి పోసుకుండ్రు. మంగళవారం నాడు సీఎం సారు సినిమా వాళ్ళతోని మీటింగ్ అయ్యి వరాలు గట్టిగిచ్చిండు కదా, ఆగో దాని మీద కారు పార్టీ వాళ్ళంతా గరం అవుతుండ్రు. తెలంగాణ భవన్లో 300 కాపు ఆత్మీయ సమ్మేళనం పెడితే దాంట్లో మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమన్నాడో చూడర్రే. నిన్న పోయింది యూసఫ్ కూడా కేవలం పిలిచినట్టు అదే కొన్ని సన్మానాలు ఉంటాయి. ఎట్లా అంటే మన దండ మనమే తీసుకుపోవాలి, మన షాలు మనమే పట్టుకపోవాలి, అట్లా మనం కపెటోని కూడా మనమే కొంటపోయి బల్మీటికి మనం సన్మానం చేయించుకొని ఆడికెళ్ళి రావాలి. 2 ఏళ్ల కిందంటే మొత్తం తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది నువ్వు ఏందో, నీ కథ ఏందో, నీ ఎత్తెంతో, నీ పొడువు ఎంతో అన్నీ తెలిసిపోయినాయి. ఇప్పుడు ఎవరు నమ్మేటోడు కూడా మార్కెట్లో లేడు. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళ మీద మంత్రులు మంచిగానే మరలబడుతుండ్రు. గులాబీ లీడర్లు రోజుకో డ్రామా చేస్తాన్రు అన్నట్టు కోపానికి వచ్చిండ్రు. నిన్న మన కొత్తగా ఆటోలలో ఎక్కి నేను అడుగుతా ఉన్న టీఆర్ఎస్ పార్టీని రవాణా శాఖ మంత్రిగా కనీసం కొత్త వాళ్ళు ఉపాధి ఆటో కార్మికులుగా ఆటో వాళ్ళుగా వాళ్ళ కుటుంబాలను నడుపుకునే అవకాశాన్ని కూడా మీరు ఇవ్వలే. బట్ట కాల్చి మీద వారేసి డైవర్షన్ పాలిటిక్స్ కి పరిమితం అయిపోయి ఓట్ చోరీ, సానుభూతి, ఆటోలు, రకరకాల క్యాండిడేట్ పైన విమర్శలు, బర్దాష్కి బాహర్ అనే ఒక బ్యాక్వర్డ్ క్లాస్ అభ్యర్థి మీద ఈ విధంగా ఆరోపణలు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. గిట్ల పార్టీల నడమ పంచాది మస్తు గట్టిగా అవుతుంది. టైం ఎక్కువ లేదు కాబట్టి పెద్ద లీడర్లంతా రంగంలోకి దిగుతాండ్రు. 31వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా జూబ్లీ హిల్స్ లో దినాం ఓ చౌరత్తల రోడ్డు షో పెట్టనికే తయారైనరు కారు పార్టీ వాళ్ళు. వాడల పోంటి ముచ్చట్లతోని గట్టిగా మోత మోగిస్తారట. అటు సీఎం రేవంత్ సార్ కూడా రోడ్డు షోలకు తయారైతుండు. పువ్వు పార్టీ వాళ్ళ తరపుకేంచి సెంటర్ మంత్రులు ప్రచారానికి తయారైనరు. పెద్ద ముచ్చట ఏంటిదంటే జూబ్లీ హిల్స్ లో పువ్వు పార్టీ వాళ్ళకు ప్రచారం చేయనికే ఏపీకేంచి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా వస్తారని అంటుండ్రు. మరి ఇక ఏమైతుందో చూడాలి. ఇక ఓ దిక్కు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్ల ప్రచారం జోరుగా నడుస్తున్న గిసోంటి ఆలనే సర్కారు వాళ్ళు కేబినెట్ విస్తరణ కార్యం ముంగటేసుకున్నారు. ఖాళీగా ఉన్న 3 పోస్టులల్లో ఓ పోస్టును అజారుద్దీన్ సార్కి ఇయ్యాలని నిర్ణయం చేసిండ్రట. ఆగో మరిగా ఇన్నొద్దులు లేనిది ఆదాట్న గా నిర్ణయం ఎందుకు చేసిండ్రయ్యా అని అంటే ముస్లింల ఓట్లను నమ్ముకొని ఈరోజు అజరుద్దీన్ కూడా అదే ఇన్ని రోజులు గుర్తురాలే ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వాలని 2 సంవత్సరాలుగా గుర్తురానటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలప్పుడు ఓడిపోతామనేటటువంటి భయంతోన అజరుద్దీన్ గారికి ఇవాళ మంత్రి పదవి ఇవ్వబోతున్నాము, ఎల్లుండి ప్రమాణ స్వీకారం అని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ల ప్రచారంలో చెయ్యి పార్టీలో ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేడు అని దుబ్బెత్తి పోస్తున్నాయి ఎగస్ పార్టీలు. ఆగో అందుకే కావచ్చు అనుకుంటారట ఇప్పుడు చాలా మంది. గిట్ల ఎత్తుకు పై ఎత్త అన్నట్టు నడుస్తుంది ఇప్పుడు రాజకీయం. మరి ఇక ఎలక్షన్లలో ఎవళ్ళ ఎత్తులు పనిచేస్తాయో ఎవళ్ళ ఎత్తులు సిత్ అవుతాయో చూడాలి. ఈ 2025 సంవత్సరంలో వానలు వరదలు గట్టిగా వస్తాయి, దునియా అంతటా భూకంపాలు ప్రకృతి విపత్తులు ముంచుకొస్తాయి అని బ్రహ్మం గారు కాలజ్ఞానం పుస్తకంలో ఎప్పుడో రాసిండట. అందుకే అంతా ఆయన చెప్పినట్టే అవుతుంది కదా అని అనుకుంటురు ఇప్పుడు చాలా మంది అన్నట్టు బ్రహ్మం గారు అంటే యాదకొచ్చింది. ఈ వార్త చూడుర్రా సరే. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గదే బ్రహ్మం గారు అంటే 2 రాష్ట్రాలలో తెలియనోళ్ళు లేరు. ఆయన చెప్పిన మాటలు అచ్చర సత్యాలని గట్టిగా నమ్ముతుంటారు. ఇప్పటికీ కడప జిల్లాలో ఉన్న కందిమల్లాయపల్లెకు పోయి ఆయన జ్ఞాపకాలు నెమరేసుకుంటుంటారు. కానీ ఏం ఫాయిదా, ఇక ఏండ్ల సంధి కాపాడుకుంటూ వస్తున్న బ్రహ్మంగారి ఇల్లు వానలకు ఓ పక్క మొత్తం కూలిపోయింది. వెనకట వీర బ్రహ్మేంద్ర స్వామి స్వయంగా ఆయన చేతులతోనే కట్టిండట ఈ ఇల్లు. ఉన్నన్నొద్దులు గిదే ఇంట్లో ఉండేనట. మరి అసోంటి ఇంటిని ఎంత ఇగురంతో కాపాడుకోవాలి చెప్పుండ్రి. కానీ గాలికి ఇడిచిపెట్టి ఇట్లా కూలిపోయేటట్టు చేసిండ్రని మస్తు కోపానికి వస్తుండ్రు బ్రహ్మంగారి భక్తులు. స్వామి ఇల్లు పాతపడ్డది, దానికి రిపేర్లు చేయాలి, సగబెట్టాలి అని చాలా సార్లు భక్తులు ఆఫీసర్లకు చెప్పిండ్రాట. కానీ ఎవ్వరు పట్టించుకోక ఆఖరికి గీ గతి పట్టించిండ్రని గరం అవుతుండ్రు. ఇంకో దిక్కు బ్రహ్మంగారి వారసత్వం కొరకు కొట్లాడుతున్న వాళ్ళు కూడా ఇంటిని పట్టించుకోలేదంటారు ఇంకింతమంది.
వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి పోయే భక్తులంతా ఆయన ఇంటిని దర్శనం చేసుకున్నాడు వెనకటి సంది వస్తుంది. మరిగా వారసులుగా ఈ ఇంటిని కాపాడుకోకపోతే ఎట్లా అని అడుగుతారట జనాలు. ఇప్పటికన్నా ఆఫీసర్లు అక్కడ లీడర్లు పట్టించుకొని ఏదో ఒకటి చేయాలి అని అడుగుతుండ్రు కందిమల్లాయపల్లె పబ్లిక్ బ్రహ్మం గారి భక్తులు. మరిగా ఏం చేస్తారో ఏమో చూడాలి. మా చిన్నగున్నప్పుడు పిచ్చయ్య సేటు దుఃఖంలా లక్కీ డ్రా అని చారాన పెట్టి లాటరీ తీసేది. ఇంగండ్ల నసీబ్ మంచిగుండి ఏ 5 రూపాయలు 10 రూపాయలు వెళ్తే కాతం దానికే మురిసి ముప్పందు అయ్యి వడకట్టంతా చెప్పుకునేది. అప్పట్లో అదే మహాభాగ్యం మరి అన్నట్లు గా ఏపీలో ఓ కన్నా 1000 లక్షలు కాదు ఏకంగా కోట్ల మీదనే లాటరీ కొట్టిండు. చూడుర్రి మీరే. కొందరికి అదృష్టం సుతా గజ్జి పట్టినట్టు పడుతుంటే గిదే కావచ్చు. మరి అసలు ముచ్చట ఏంటంటే ఈ అన్న పేరు అనిల్ కుమార్ బొల్లా, మన తెలుగువాడే. అయితే చానొద్దుల సంధి అరబ్ దేశం అబుదాబిలో ఉంటున్న ఈ అన్నకు లాటరీ టికెట్లు కొనుడు అలవాటట. అట్లా ఎప్పటిలెక్కనే ఈ తాప సూత లాటరీ టికెట్ కొన్నాడు. అది సూత వాళ్ళ అమ్మ పుట్టినరోజు పేరు మీద. ఇక ఈయనతో పాటు లక్షల మంది లాటరీ టికెట్లు కొన్నారు. అట్లా 8 లక్షల మంది లాటరీ టికెట్లు కొనంగా తీసిన డ్రాల మనోని పేరు వెళ్ళింది. UAE 23rd లక్కీ డ్రా విన్నర్ ఈస్ మిస్టర్ అనిల్ కుమార్ బొల్లా అని చెప్పగానే అన్న ముఖం ఎక్కదీపమలే వెలిగిపోయింది. మొన్న 18వ తారీఖు నాడు తీసిన ఈ డ్రాల అక్షరాల 100 మిలియన్ల దిర్హాములు కొట్టిండు. అంటే మన కరెన్సీలో 240 కోట్ల రూపాయలు. ఒక్క ముక్కలు చెప్పాలంటే ఏం ఖర్చు పెట్టాలో సూత తెలవాలని పైసలు. ఇక ఇదే ముచ్చట మీద అన్న మాట్లాడుకుంటా శానొద్దల సంధి లాటరీ టికెట్లు కొంటున్నా ఈ తాప అదృష్టం కలిసి వచ్చింది. వచ్చిన పైసలు చూసి కాలు చేతులు ఆడతలేవు. ఇండ్లకేంచి తోపు తురుం కారు కొంటా, దుబాయ్లో మంచిగా ఇల్లు కొని మా వాళ్ళందరినీ ఇక్కడనే సెట్ చేస్తా, అట్లే కొంత మొత్తం చారిటీలకు ఇస్తాను మాట్లాడుకొచ్చిండు. పెద్ద ముచ్చట ఏంటంటే దుబాయ్ కాబట్టి ట్యాక్స్ బిక్స్లు ఏం లేవు గానీ అదే ఇండియా అయితే వచ్చిన దాంట్లో 90 కోట్ల రూపాయల దాకా సర్కారుగా పోయేది అంటుండు. ఏదేమైనా కోటి రూపాయలు లాటరీ తగులుంటేనే పెద్ద ఇచ్చేంతరం. అసొంటిది 240 కోట్ల రూపాయలంటే మామూలు ముచ్చట. 100 జన్మలు ఎత్తినా 100 కోట్లు సంపాదించడం అని పరిచయం అవుతుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు.